స్వామి మాకు మాల పడుకొని ఉన్నప్పుడు తెగిపోయింది స్వామి, మా బిళ్ళ ఊడిపోయింది స్వామి, మా దీక్ష భంగం అవుతుందని. ఎలా ఊడుతుంది? ఎలా ఊడుతుంది? ఒంట్లో భయం ఉంటే ఊడుతుందా? ఊడుతుందా? మన ఇంట్లో కూడా అమ్మ ఉన్నారు, చెల్లె ఉన్నారు, అక్క ఉన్నారు, భార్య ఉన్నారు. వాళ్ళ మాంగళ్యం ఎప్పుడైనా ఊడిన చరిత్ర ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంకా మనము నటిస్తున్నాం, పూజ చేస్తున్నాం, కానీ వాళ్ళు 24 గంటల సేపు కష్టపడుతున్నారు. కూరగాయలకు వస్తారు, బట్టలు ఉతకడానికి మిషన్ ఇలా వంగుతారు, బకెట్ తీస్తారు, పొద్దుగాల ఇల్లంతా కూడా ఊడ్చి తుడుస్తూ చేస్తుంటారు. ఎప్పుడు కూడా మాంగళ్యం కింద పడలేదు, మాంగళ్యం తెగలేదు. ఎందుకంటే వాళ్ళు మాంగళ్యాన్ని దైవ సమానంగా చూస్తున్నారు కాబట్టి. మనం నెగ్లెక్ట్ చేస్తేనే ఈ మాల తెగుతుంది, బిళ్ళ ఊడుతుంది. ఊడకూడదు, తెగకూడదు. తెగిందంటే అశ్రద్ధగా ఉన్నామని అర్థం. జాగ్రత్త, కరెక్ట్ యువర్ సెల్ఫ్. శరణమయ్యప్ప. పంబ దగ్గర ఇరుముడి కట్టుకున్నవాడు, నాకు భార్య లేదు, పెళ్ళం లేదు, కుటుంబం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, నేను ఒక అనామక్కుని అనుకున్నవాడు పోయి పంబలో ఇరుముడి కట్టుకోండి. ఏమవసరం మీకు? ఇల్లి పాలి ఉండగా అక్కడ పోయి కట్టుకోవడం? అలాంటిది ఎక్కడ చరిత్రలో చెప్పబడలేదు. శరణమయ్యప్ప. దర్శన విధానం. నేను శబరిమలకి వెళ్ళాను, ఇరుముడి తీసుకొని 18 ఎక్కాను, స్వామి దర్శనం చేసుకున్నాను, నెయ్యి అభిషేకం చేసుకున్నాను, అమ్మవారికి కొబ్బరికాయ దొల్లిచ్చాను, మళ్ళీ తిరుగు ప్రయాణంలో తిరుగు కొబ్బరికాయ కొట్టి తిరిగి వచ్చాను. ఇదే దర్శనంలోని విధి విధానాలు. శరణమయ్యప్ప.